వివరిస్తూ చెప్తూ వచ్చారు. నాన్న దేవుడు అంటే ఇది, దేవుడు ఇలా ఉంటాడు, ఆ కథలు చెప్పారు. అన్ని రకరకాలుగా వాళ్ళకి మంచి అన్ని చెప్తూ వచ్చారు. మనం కూడా అంతే. ఎంతమందికి ఇంట్రెస్ట్ అమ్మమ్మ కథలు అంటే? కథలు అంటే లోకరీతిగా కథలు కాదు. అమ్మ మీ మమ్మీ డాడీ ఎలా ఉండేవాళ్ళు, నానమ్మని అడుగుతాం, నానమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు. ఎంతమందికి ఇష్టం అట్లా అడగాలని? అందరికి ఇష్టం ఉంటుంది కదా. కొంచెం మన బ్యాక్గ్రౌండ్ వెళ్ళి వాళ్ళు జరిగిన పరిస్థితులన్నీ మేమైతే అడిగి మా అమ్మమ్మలతో చెప్పించుకునేవాళ్ళం. ఎందుకంటే మా తాతయ్య ఒక మంచి సార్, అంటే బ్రిటిషర్స్ కాలంలో ఆయన టీచర్ కాబట్టి అవి చెప్తుంటే మేము పిల్లలందరం మేము 6 మంది బాబాయిలు, 4 మేనత్త, అందరం పిల్లలు మీలాగా ఇంతమంది కూర్చుండేవాళ్ళం. ఎంత చక్కగా చెప్పేవారు. అన్నీ వింటుంటే నిజంగా ఆ దినాలు ఇప్పుడు లేవు. అయితే మనము తల్లిదండ్రులకు సహకారులుగా, అంటే ప్రేమించే వాళ్ళగా, వాళ్ళు పడే కష్టంలో మనం కూడా సహాయం చేసేవాళ్ళుగా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అయితే ఈ కయ్యను ఏబేలుకు అడిగారు ఒక దినం, మమ్మీ ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఏబేలు తోట నుండి మనల్ని బయటికి పంపించారు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఏం చేశారంట, ఆదాము అవ్వ ఫ్యాన్ తగ్గించి, ఇప్పుడు ఆదాము అవ్వను తమ పిల్లలు అడిగారంట, ఏమని? స్పీడ్ పెట్టినాను. ఏమని అడిగారు? మమ్మీ ఎందుకు కానీ మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, డాడీ ఏమో పైన ఫ్యాన్ చూస్తారు మీరు, లుక్ ఎట్ మీ, ఓకే? పైన అంటే ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు, మా డాడీ ఏమో ఇంత కష్టపడుతున్నారు, మమ్మీ కూడా కష్టపడుతుంది, మీరు ఎందుకు మమ్మీ అని అడిగినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని చక్కగా ఆదాము అవ్వ ఏం చెప్తుందంటే, అవునానా నేను నీ తండ్రి తప్పు చేశాము, పాపం చేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆ యొక్క మంచి ఏదైనా తోటలో, ఏమేమి ఉన్నాయి ఏదైనా తోటలో నిన్న చూసింటారు కదా, ఏమున్నాయి ఏదైనా తోటలో చెప్పాలి, ముందుకు వెళ్ళిపోదాం. యానిమల్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా ఉండేది, చల్లగా ఉండేది, మంచి ఫ్రూట్స్ కదా, అన్ని రకాలు తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కష్టం అనేది తెలియదు వాళ్ళకు, ఏం చేయాలో వాళ్ళకి ఏం హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట. అలాంటిది దేవుడు శాపం పెట్టి బయటికి పంపించిన తర్వాత ఎంత కష్టం, ఆ పొలమంతా దున్ని పనులు చేసి కష్టం చేసి చెమటోడ్చి పని చేస్తుంటే ఆ పిల్లలకు బాధండి. అప్పుడు తల్లి చెప్పింది, అవునానా మేము ఎంత తప్పు చేసాం తెలుసా, దేవుడు ఆజ్ఞాపించింది మేము చేయలేదు, ఆజ్ఞాతిక్రమమే పాపమని మేము పాపం చేశాము, అంతేకాదు దేవుడు చెప్పిన మాట మేము వినలేదు, అందుకనే దేవుడు మమ్మల్ని నోలాపి బయటికి పంపించారు. పంపించిన తర్వాత మేము ఈ కష్టాలను, అయితే ఎప్పుడైతే బయటికి వచ్చామో అప్పుడు మా కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు మేము ఎలా ఉన్నామో మాకు తెలియదు. అయితే ఎప్పుడైతే మా కళ్ళు తెచ్చుకున్నామో మేము దిగంబరమని మాకు అర్థమైపోయింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆకులు, అంజూరపు ఆకులు అవి తీసుకొని మేము కట్టుకొని చుట్టుకున్నాము. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, మేము తప్పు చేసినప్పటికీ దేవుడు కరుణగల దేవుడు కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి, ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన దిగి వచ్చి ఏం చేశాడు, కొన్ని జంతువులను చంపి ఆ యొక్క చర్మం తీసుకొని ఆ చర్మంతో ఏం చేశాడంటే దేవుడు చర్మపు చొక్కాయిలు కుట్టించి వాళ్ళకు తొడిగించారు కదా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఒకవేళ దేవుడు ఈయనక పనిష్మెంట్ ఇస్తే మనమందరం ఉండేవాళ్ళమా? అనుదినము అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, మా ఆట వినము, అవునా? ఎంతమంది ఇంట్రెస్ట్గా అర్లీ మార్నింగ్ లేసి, మమ్మీ ఈరోజు మాకు బీబీఎస్ ఉంది, నేను వెళ్ళిపోతాం, రెడీ అవుతాం. ఎంతమంది? వెరీ గుడ్, వెరీ గుడ్. మా పిల్లలైతే అట్లా ఏం చేయడం లేదు, ఎందుకంటే దేవుడి సన్నిధిలో అబద్ధాలు ఆడకూడదు కదా. ఏం చెప్పినా నిజమే చెప్పేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆదాం అవ్వ ఈ విధంగా చెప్పినప్పుడు చాలా బాధపడ్డారంట. ఎవరు? ఎంతమంది సంతానం వాళ్ళకు? గట్టిగా చెప్పాలా ఆన్సర్స్? వెరీ గుడ్. ఇద్దరిలో పెద్దవాడి పేరేంటి? రెండవాడి పేరేంటి కదా. మరి ఏబేలు కయ్యను వాళ్ళు ఎంత చక్కగా తల్లిదండ్రుల మాట విని ఆ యొక్క పొలం పని చేసుకుంటూ ఆ పొలాన్ని పండిస్తూ అలాగ వాళ్ళు సిద్ధపడుతూ వచ్చారు.
చిన్నతనంలోనే వాళ్ళు మాట వినుట కూడా నేర్చుకుంటూ వచ్చారు. ఎంత నేర్చుకున్నప్పటికి కూడా వాళ్ళలో కూడా ఏముందమ్మా, పాపం అనేది ఉంది. ఓకే, ప్రతి ఒక్కరికి మన జన్మ పాపం కర్మ పాపం ఉంటుంది కాబట్టి మనము మాకు పాపము లేదు అని చెప్పేదానికి వీలేది లేదన్నమాట. మనం పాపులం అనుదినము మనం ఏం చేయాలా, యేసయ్య రక్తంతో కడుక్కుంటూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళ తల్లి ఇంకొకటి కూడా బోధించింది, చూడానా ఈ యొక్క మీరు పండిస్తున్నారు కదా, ఈ యొక్క ధాన్యం కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా దేవునికి అర్పణమును అర్పించాలా అని చెప్తూ వచ్చారు. అక్కడ చెప్పినప్పుడు ఏం చేశారు, కయ్యను చూశాడు. అవును కదా, మేము పెద్దోళ్ళం అయిపోతున్నాము, ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఒకప్పుడు బలి అర్పించేవాళ్ళు, మేము కూడా మా టైం వచ్చింది, మేము కూడా బలి అర్పించాలని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయించారు. ఈ లోపల ఏ పేరు కూడా ఏం చేశారంటే, అవును నేను కూడా పెద్దోళ్ళు అయిపోయినాను కదా, నేను కూడా ఆయన ఇప్పుడు ఇది ఆల్టర్ అన్నమాట. ఇది ఆల్టర్, ఇది దేవుడు అర్పణ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నాం అక్కడ, ఎవరున్నారు, ఆయనకి ఏమున్నది, ఆల్టర్. ఆల్టర్ని ఏమంటారు తెలుగులో, బలిపీఠము అంటారు కదా. ఈ బలిపీఠం మీద వాళ్ళు కట్టి, బలిపీఠాన్ని కట్టి ఆ విధంగా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట. అయితే ఎప్పుడైతే చూడండి, మీ బైబిల్ తీయండి, రోమా 5:12 చదవండి ఎవరైనా. రోమా 5:12 ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవగలనా? తీసారు అందరూ? రోమన్స్ 5:12. డోంట్ వేస్ట్ ద టైం, మనకు ½ అవర్ టైం ఇచ్చారు. సరే నేనే చదువుతాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించినా, అలాగే మనుషులందరూ పాపము చేసి మరణమును అందరికీ సంప్రాప్తి ఆయను. ఒక మనిషి ద్వారా పాపం ఎలాగ వచ్చిందో ఈ పాపము మనుషులందరికీ సంప్రాప్తి అయిందంట. అంటే ఇప్పుడు కయ్యను ఏబేలు వారు ఆలోచన చేసుకున్నారు, అవును మేము పెద్దవాళ్ళం అయినాము, ఇప్పుడు తప్పకుండా మేము అర్పణ అర్పించాలి కాబట్టి. అంటే ఈ కయ్యను ఏం చేసేవాడు, ఆ యొక్క పొలాన్ని పండించి చక్కని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పండించేవాడు. కానీ ఏబేలు ఏం చేసేవాడు, చక్కగా ఆ యొక్క గొర్రెలను, అంటే హీ వాజ్ ద అంటే కీపర్ ఆఫ్ ద షీప్ అన్నమాట. ఈ షీప్ను చక్కగా పెంచుకుంటూ ఉండేవాడు. ఇట్లా వీళ్ళిద్దరిలాగా ఉంటే ఏమైపోయింది, వాళ్ళకు ఇంకా నైట్ టైం వచ్చింది, వాళ్ళ తండ్రి చూస్తున్నాడు. అంటే ఇవన్నీ చూసి, మరి నా పిల్లలు చక్కగా దేవునికి లోబడి భయపడి వాళ్ళు కూడా అర్పణ ఇవ్వాలని ఎంత చక్కగా వాళ్ళు సిద్ధపడుతున్నారని తండ్రి తల్లి సంతోషపడ్డారు. సంతోషపడిన తర్వాత ఇప్పుడు కయ్యను ఏం చేశాడు, ఆయన పొలంలో ఉన్నటువంటి మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చి ఆల్టర్ కట్టి ఆ విధంగా దాని మీద పెట్టి ఆయన దహన బలి అర్పించాడు. ఈ లోపల ఈ ఏబేలు కూడా ఏం చేశాడు, తన పశువు అంటే షీప్లో మంచి షీప్, బెస్ట్ షీప్. ఎవరైనా ఏం చేయాలో మనకు తెలుసా పిల్లలు, దేవునికి ఇచ్చేది పవిత్రమైంది, బెస్ట్ అయింది ఉండాలి. ఒక అంకుల్ చెప్పేవాడు బీబీఎస్లో, మా పిల్లలు చిన్నప్పుడు కానుకల ఆదివారం వస్తే ఏ పాత నోట్లు ఉంటాయి చూడండి మమ్మీ డాడీ దగ్గర, ఆ నోట్లు తెచ్చి కాన్ఫెట్లో వేసేవాళ్ళంట. అట్లా ఇవ్వచ్చా? దేవునికి ఏమి ఇవ్వాలా, ద బెస్ట్ మనం ఇవ్వాలి. వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ గుడ్, వీ హ్యావ్ టు గివ్ దట్ వన్ టు గాడ్ కదా. అయితే ఆ విధంగా ఈ యొక్క ఏబేలు తన హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా సంతోషంగా నా యొక్క షీప్లో ఏదైతే బెస్ట్ ఉందో, పొక్కినది అంటే విత్ ఫ్యాట్ ఏదైతే ఉందో అలాంటి షీప్ నేను తీసుకెళ్ళి బలి ఇవ్వాలా అని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వచ్చాడు, ఈయన కూడా బలి ఇచ్చేశాడు. బలి ఇచ్చిన తర్వాత దేవుడు ఆకాశంలో నుండి చూస్తూ
కయ్యనైతే ఎప్పుడైతే అర్పణ ఇచ్చాడో ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. వెంటనే ఆయన కోపం వచ్చేసింది. ఎందుకు? నా తర్వాత నా తమ్ముడు వచ్చి ఆ యొక్క బలి అర్పించినప్పుడు తమ్ముడేమో అంగీకరించాడు, నాది అంగీకరించలేదని వెంటనే కోపం వచ్చింది. మనకు కూడా అంతే కదా, అవునా కదా? చాలా మందికి కోపం, అన్న చేస్తే చెల్లి చేయదు, అన్న చేస్తే అక్క చేయదు కదా. ఎందుకు? జెలసీ ఉంటుంది మన మనసులో. ఏముంటుంది? ఎంతమందికి ఉంది? అబ్బా బాబా ఎంత మంచి పిల్లలు, ఎవరికి లేదు. కోపం ఎంతమందికి ఉంది? డోంట్ టెల్ లైస్, నిజం చెప్పాలి. అది చూడండి ఎంతమందికి కోపం ఉందో, ఎంతమందికి ఏంటి, ఎంతమంది ఈ కోపం ఎంత భయంకరమైంది అంటే అంత అది చెప్పించండి. అయితే ఈ యొక్క ఏబేలు అయితే మంచి హృదయంతో ఇష్టపూర్వకంగా నా దేవుని నేను మహిమపరచాలా, నా దేవుని నేను ఘనపరచాలా, ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను పెడచెవ పెట్టకుండా ఏం చేశాడు? శ్రద్ధగా విన్నాడంట. తల్లిదండ్రులు ఒక మాట చెప్పారంట, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పాడు. అప్పుడు అది మనసులో పెట్టుకున్నాడు. ఎవరు? లౌడ్లీ వెరీ గుడ్. ఏం చెప్పిన తల్లి? ఏం చెప్పింది? తల్లిదండ్రులు చెప్పండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. సో ఇప్పుడు ఏం చేశాడు ఏబేలు? ఆ యొక్క మాటలను గుర్తించి ఆయన ఆలోచన చేసి, ఎస్ నా తల్లిదండ్రులు చెప్పారు కదా, నేను మాట్లాడదు, నా తల్లిదండ్రులు చెప్పింది నేను చేయాలని ఆయన ఇష్టపూర్వకంగా తెచ్చి దాన్ని బలి ఇచ్చినప్పుడు దేవుడు కూడా పరలోకం నుండి ఏం చేశాడు? ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఆ యొక్క పొగ అంటే ఆగ్రహం అంటే ఏమంటే సంథింగ్ ఫైర్ కదా, ఆ పొగ అంతటినీ కూడా సంతోషంగా తీసుకుని అక్కడ చూసి ఎంత మంచోడు ఏబేలు, నా ఇష్ట ప్రకారము చేసినారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్ట ప్రకారము చేస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం. క్లాస్లో ఉంటాం, క్లాస్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే టీచర్స్ వాళ్ళని ఎంతగా ప్రేమిస్తారు చూస్తుంటారు కదా. మిగతా స్టూడెంట్స్ ఏం చేస్తారు? పెద్ద కేర్ చేయరు కదా. ఇంకా డల్ స్టూడెంట్స్ ఉన్నారనుకో వాళ్ళని తిడుతూనే ఉంటారు టీచర్స్. అవునా? ఎవరికైనా అనుభవం ఉందా టీచర్స్తో తిట్టించుకునేది? లేదా? నా చిన్న మనవాడు ఉన్నాడు, ఆయన కొంచెం అంటే వాళ్ళ ఫౌండేషన్ లేదు కాబట్టి కొంచెం వద్దనమాట. టీచర్ వెంటనే నీకేం లేదురా, నీకేం రాదురా అంటున్నాను. ఆ మాట వచ్చి చెప్పి ఎంత బాధపడతాడు. అమ్మ నన్ను ఇట్లా అంటున్నారు అబ్బా నేను వెళ్ళను అంటే మరి ఏం చేస్తున్నానంటే ఆయన వచ్చి వాళ్ళ తాత చెప్తుంటాడు అనమాట. ఏమని? ఎందుకురా చదువు, తమాషకు ఎందుకురా చదువు, మంచిగా కొబ్బరికాయ షాప్లో వదిలేస్తారా, ఆడ పని చేస్తుంటే నేను చదవలేదు కానీ నన్ను ఆడ వదిలేసి అని అడిగాడు. కానీ అది కాదు కదా. దేవుడు తల్లిదండ్రులు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట మనం వింటే మనం క్లెవర్స్ అయిపోతాం. వెన్ వి గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద గాడ్, దెన్ గాడ్ విల్ హానర్ us. అంతే కదా. నన్ను గణపరుస్తే నేను కూడా మిమ్మల్ని గణపరుస్తాను. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు. తల్లిదండ్రులైనా అంతే, ఫ్రెండ్స్ అయినా అంతే, ఇరుగు పొరైనా అంతే. ఎంత బాగా హలో అమ్మ బాగున్నాం అంటే ఎంత సంతోషం. వాళ్ళని చూడగానే ఇలా వెళ్ళిపోయామనుకో, ఈ మనిషి బాగా మనిషి పక్కన కూడా వాళ్ళు అనగా అని అంటుండదు. ఎప్పుడు మన ఫేస్లో ఏముండాలమ్మా? నవ్వు ఉండాలా. కొంతమంది మన ఇలా పెట్టుకుంటారు కదా. వాట్ ఇస్ ద యూజ్? చూడగానే ఫేస్ లో ఆంటీ, ఎంతమంది ఫేస్ లో ఆంటీ చెప్తున్నారు ఆంటీ వాళ్ళకు చెప్పాలా? ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ కదా. తల్లిదండ్రులు కూడా ఎంతమంది తల్లిదండ్రులు చెప్తారు లేస్తానే ఫేస్ లో డాడీ, ఫేస్ లో మమ్మీ అని. మా పిల్లలైతే చెప్పేవాళ్ళు. ఈ రోజుకి కూడా, ఈరోజు మార్నింగ్ కూడా వచ్చి అందరం కూర్చొని ప్రార్థన చేసుకొని, పెద్దన్న కూడా లెసన్ ఉంది, నాన్న లెసన్ చూసుకున్నామని వాళ్ళ డాడీ అడుగుతాను, ఎస్ డాడీ, ప్రైజ్ లార్డ్ డాడీ ఉందని. ఆ మాట ఎంత సంతోషం ఇస్తుందో తెలుసా తల్లిదండ్రులకు. ఎప్పుడైతే పిల్లలు విధేయత చూపుతారో అప్పుడు తల్లిదండ్రులకు సంతోషం. ఎప్పుడు లోకంలో ఇప్పుడు భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ సెల్ ఫోన్ల ద్వారా మీరు పాడైపోతున్నారు కాబట్టి దాని నుండి అవాయిడ్ చేసుకునేదానికి ఈ వాక్యాలు, ఈ వీడియోస్లు, ఈ కథలన్నీ మీకు చెప్పబడుతున్నాయి. అయితే ఇప్పుడు కయ్యేలు వెంటనే ఈయన సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు కయ్య ఏమైనాడు? కోపం వచ్చేసింది, ఇలా కూర్చున్నాడు. కూర్చుందని ఆకాశంలో నుండి ఎవరు చూస్తున్నారమ్మా?
చూస్తున్నాడు. చూసి అరే ఏమైపోయింది కేకు, ఎందుకు మూతి ముడుచుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఆకాశం. ఇప్పుడు పిల్లలు గమనించండి, మనం ఇక్కడున్నాము, దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకము నుండి నిన్ను నన్ను సమస్త మనుషులు చూస్తున్నాడా లేదా? మరి చూస్తుంటే మనకు భయం ఉందా? సెల్ ఫోన్ చూసేటప్పుడు భయం ఉందా? వాక్యం చదవకుంటే భయం ఉందా? మాట వినకుంటే భయం ఉందా? మరి పనిష్మెంట్ ఉంటుందని భయం లేదా? కదా, మనకి ఏమిటి జస్ట్ గోయింగ్ ఆన్ రొటీన్ లైఫ్ కదా. అది కాదు, జ్ఞానం కలిగి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు పెడచెవులు పెట్టకుండా చేసినాడు కాబట్టి ఆయనకు మంచి ఆ గొర్రెలు అంటే క్రొవ్విన గొర్రె పిల్లలు తెచ్చి వధించినాడు కాబట్టి దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. అది ఆయన ఏం చేశాడు, వెంటనే మూతి ముడుచుకున్నాడు, కూర్చున్నాడు. ఎంత కోపంతో ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు, కేయిన్ ఏమైంది, ఎందుకు మూతి ముడుచుకొని కూర్చొనున్నావు? ఏం పలకల, కోపం వచ్చేసింది. చూడండి, మీ బైబిల్స్ తీసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 4:4 చదవండి ఎవరన్నా. జెనసిస్ 4:4 మీకు గుర్తుంటాయండి, నేను చదివిస్తున్నా. మాట్లాడద్దు, నో టాకింగ్ ప్లీజ్. అమ్మాయి మాట్లాడద్దు. చూడండి, నేను చదువుతా. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. ఎలాంటి కోపం వచ్చిందంట ఆయనకు? ఎవరు వినడంలా, మనం ఇక్కడే ఉంటాం వినకపోతే, మీరు ఆన్సర్ ఇవ్వకపోతే. ఎలాంటి కోపం వచ్చిందంట చూడండి, మళ్ళీ చెప్తాను నేను. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. ఎలాంటి కోపం? మిక్కిలి కోపం అంటే పిచ్చి కోపం అన్నమాట కదా. ఇంకెంత కోపం వచ్చేసింది. ఎవరి మీద? మమ్మీ మీదనా, డాడీ మీదనా, ఫ్రెండ్స్ మీదనా? ఎవరి మీద వచ్చింది? ఎంత అన్యాయం కదా. సృష్టించిన సృష్టికర్త, పుట్టించిన దేవుడు, ఆయన మీద కోపగించుకుంటామా మనము? చాలా తప్పు పిల్లలు, ఇలాంటి పనులు చేయొద్దు అని కోపగించుకొని ఏం చేశాడు? కాబట్టి యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ఎందుకు నీకు కోపం? ఏం చేశావు? ఎందుకు నిన్ను ఎవరేం చేశారు? నీకు ఎందుకు కోపం వచ్చింది? ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ అంటే ఏంటమ్మా? చెప్పాలి ఆన్సర్. మంచి పని కదా. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. మంచి క్రియ కదా, మంచి పని చేసినప్పుడు ఎవరికైనా కూడా తల ఎత్తుకొని తిరుగుతాం, అవునా కాదా? తప్పు పని చేస్తే ఏం చేస్తాం? వెంటనే తల దించుకుంటాం, ఎదురుగా రాగలేము కదా. ఎన్నో తప్పులు, ఇప్పుడు చిన్న తప్పులైనా కూడా భయపడిపోతాం. ఒకవేళ రబ్బరే దొంగతనం చేసినారనుకోండి, ఇంటికి వచ్చాక ఒక భయం ఉంటుంది, మమ్మీ డాడీ చూస్తారేమో, దాన్ని దాచుకోవాలా, దాన్ని ఎత్తి పెట్టుకోవాలా, కనబడకుండా పెట్టుకోవాలి. ఇట్లా ఎన్నో రకరకాల తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. అది రైచియస్ వేలో మనం చేస్తే కనుక భయం లేకుండా ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతాం. అందుకు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఏముంటదంటమ్మా? పాపము వాకిట పొంచియుండును. అంటే ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు వెంటనే మనలోకి ఏం ప్రవేశిస్తుందనా? Ellen, can you tell me? పాపం. Sin will enter us. When the sin enters, we will turn to violent. అర్థమైందా? ఎప్పుడైతే పాపం మనలోకి వస్తారో ఏమైపోతుంది? వాయిలెంట్ గా మారిపోతాం. వాయిలెంట్ అంటే ఏంటి? కోపమా? అంటే ఎవరి మీదన్నా పడి చంపుదామా అనే కోపం వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి కోపం అంటే ఆ యొక్క హింస పెట్టే కోపం. అంతే. ఇప్పుడు మీరు అన్నదమ్ములు, మా చిన్నపిల్లలు మా వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు, పెద్దోడు చిన్నోడు. ఎందుకంటే ఏమో వాడు ఇట్లన్నా వీడు ఇట్లా, నథింగ్, అది ఏముండదు కదా. కానీ అది కూడా తప్పే కదా. అయితే మీరు పెరిగే కొద్దీ ఏం చేయాలా? వాటిని విడిచిపెట్టదు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలేదు. వాంఛ కలుగును అంటే ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ పాపం మనలోనికి ప్రవేశించి దాని నుండి మనము
మరణానికి వెళ్ళిపోతాం. అలాంటి తప్పు చేయకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కయ్యని ఏబేలాగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒక్క నిమిషం. సరే 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 మాట్లాడింది పిల్లలు. పిక్చర్ మిస్ అయింది, ఎక్కడో జారి పడిపోయినట్టుంది. సరే, ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో పాపం వల్ల ఏం చేస్తుందంటమ్మా? ఏలుతుందంట. ఆ పాపం ఏలి మనం ఏం చేస్తాము? తప్పు చేస్తాం. తప్పు చేసినప్పుడు ఏం చేస్తాము? ఎవరు ఎదుటి వాళ్ళను హింస పెట్టే వాళ్ళంగా ఉంటామన్నమాట. సో అప్పుడు అందుకు ఏం హింస పెట్టకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి మనము లోబడే వాళ్ళంగా ఉండాలి. ఇంకేం చేశాడు ఇప్పుడు? వీళ్ళిద్దరు కూడా ఈ కయ్యనుకు ఏబేలుకు చాలా కోపం వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఏబేలు. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. తర్వాత ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ వచ్చారు. అట్లని ఏబేలు కయ్యూని కంటే ఏం శ్రేష్టమైన వాడు కాదు. వాళ్ళు కూడా తప్పు చేసిన వాడే. అయితే వీళ్ళిద్దరు తప్పు చేసినప్పటికి కూడా ఏమైపోయింది? ఆ యొక్క దేవుడు ఇద్దరిని సమానంగానే చూశాడు. కానీ అయితే ఏబేలుని అయితే ఏం చేశాడు? హెచ్చించాడు. ఎందుకు? అయితే ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపాన్ని దేవుడు ఖండిస్తూ వస్తున్నాడు అనమాట. అక్కడ మళ్ళీ మనం ఏం చూస్తామంటే సరే చూడండి అమ్మా, మీ బుక్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. అప్పుడు ఏమైందనా, ఈ కయ్యేను ఏం చేశాడు? కయ్యేను ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంది? ఏబేలు. ఎందుకు కోపం ఉంది? God accepted Abel's offering కదా. అండ్ ఈయన ఎప్పుడైతే ఈ యొక్క దేవుని ప్రేమను ఏబేలు మీద కనబడిందో అప్పుడు ఏమైపోయింది? ఈయన కోపం వచ్చేసి ఆ పొలంలోనికి వెళ్ళేసి ఆ పొలంలో ఏం చేశాడంట? తమ్ముని మీద పడి చంపేశాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి? పాపం ఎక్కడికి వచ్చేసింది? ఇందాకనే చెప్పాను కదా, ఎవరు ఇక్కడ? ఎవరు? ఏబేలు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కయ్యేను తన కోపం వచ్చి మీద పడి చంపేసి, ఫస్ట్ మానవుడు కయ్యేనే, ఫస్ట్ మర్డరర్ కయ్యేను. చూసారా ఎంత వాక్యం పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళు విన్నారు, చేసినారు. అయినా కూడా తల్లిదండ్రులు చెప్తారు, దేవుడు అంటే నువ్వు సత్క్రియ చేస్తే ఏం చేస్తావు? తలనెత్తుకొని తిరుగుతావు. అదే నువ్వు సత్క్రియ చేయకపోతే ఏమవుతుంది? పాపం వాటిగా వచ్చి ఉంటుంది. ఆ పాపం మిమ్మల్ని ఏల్తుంది. ఆ పాపంలో నుండి మీరు బయటికి రాలేరు. అందుకని ఆ పాపాన్ని ఎక్కువ అంటే ఈ కయ్యేను అంటే ఆ అర్థం కూడా వేపర్ అని కూడా నేను యొక్క మీనింగ్. అంతేకాదు ఆయన హింసకుడు అని కూడా వస్తుంది అనమాట. అలాగా వాళ్ళ ఆయన పేరు తగినట్టు ఆ కోపం అంటే పుట్టినప్పటి నుంచి ఆయనలో ఏమున్నది? అసూయ, ద్వేషం, కక్ష, ఈర్ష, పగ ఇవన్నిటితో నిండి ఉన్నారు. ఎవరు? కయ్యేను కదా. ఇవి ఉన్నాయి కాబట్టి ఏవైతే మన మనసులో ఉంటాయో
అవే మన బయటకు వచ్చి ఆ యొక్క కార్యంను జరిగిస్తారు. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు చంపినాడో ఎంత కోపం ఉండాలి? అంత కోపం వస్తుందా? చంపేంత కోపమా? చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి చెప్పినవి వినకుండా వారు పెడచెవిన పెడతారు కాబట్టి పెద్దవాళ్ళు అయినప్పుడు ఎన్నో కష్టాలకు గురవుతారు. ఎవరైతే మాట వింటారో, ఎవరైతే దేవుని మందిరంలో పనులు చేస్తారో, దేవునికి లోబడి ఉంటారో వాళ్ళందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు. నేను ఎందుకు మీకు చెప్పగలుగుతున్నానంటే నాకు కూడా ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మేము మీ 5th 6th వచ్చినప్పుడు సైకిల్స్ తీసిచ్చాము. సైకిళ్ళలో 3.5 కిలోమీటర్ చర్చికి వెళ్ళేవారు. అది దినము స్కూల్ అయిపోగానే రావడము, సరే బుక్స్ అక్కడ పెట్టడం, హోంవర్క్ చేసుకోవడం, ఒక్క గేమ్ కంపల్సరీ ఒక గేమ్ ఆడతారు, వెంటనే స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్ అంటే చర్చ్కి వెళ్ళేవారు. అక్కడ వెళ్ళి ఊడ్చి కూర్చి కడిగి చేసి ఎవ్రీ వర్క్ చేసుకొని మళ్ళీ మీటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చేవారు. అట్లా మనం ఆశ మనము పెంచుకోవాలి దేవుని మందిరం మీద, దేవుని మీద ఆసక్తి. అది లేకపోతే కయ్యన్ లాగా తయారవుతాం. ఇప్పుడు కయ్యన్ అలాగా చంపేశాడు కాబట్టి వెంటనే తన తమ్ముడు ఏమైపోయినా సంతోషకరమా? ఇది ఎంత బాధకరం కదా. ఒక తమ్ముని కోల్పోయినాడా లేదా? అయితే ఆదాముకు చాలా మంది పిల్లలు ఉన్నారంట. అయితే దేవుడు ఈ 2 పిల్లల్నే బైబిల్లో ప్రస్తావిస్తూ వచ్చాడనమాట. అయితే ఎప్పుడైతే ఏబేలు చనిపోయినాడో ఆయనకి ఎంత దుఃఖం ఉంటుంది. అన్నాన్ని నమ్మి వచ్చాడు కదా, అన్నతో పాటు ఎక్కడికి వచ్చాడు? పొలంలోకి వెళ్ళాడు. ఎందుకు? ఆయన పొలం పని చేస్తున్నాడు, ఈయన షీప్లో మేపుకునేవాడు. అలా ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ అన్న పాపం ఎక్కువైపోయి అది తట్టుకోలేక ఎప్పుడైతే తమ్ముని చంపేశాడో ఆ రక్తం అంతా ఏమైందంట? భూమి మీద పడిందంట. భూమి మీద పడినప్పుడు వెంటనే దేవుడిదంతా చూస్తున్నాడు. ఎంత దుఃఖపడింటాడు బాగా. అయ్యో నా కుమారుని చంపేశాడే అని చెప్పేసి అప్పుడు వచ్చాడు వెంటనే. కయ్యన్ వేర్ ఆర్ యు? ఎక్కడికి పోయినా అని కూడా అంతే కదా. ఓ కోపం, సెల్ ఫోన్ పట్టుకునేటప్పుడు అది తీసామనుకో ఎంత కోపం. తప్పులు చేస్తుంటారు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు. ఇలాంటివన్నీ కూడా దేవుడు ఇష్టపడాడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క కయ్యను దేవుడు ఆకాశం నుండి కయ్యన్ వేర్ ఆర్ యు అని అన్నాడు. వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అన్నాడు. అంటే ఏమంటున్నాడు? నాకేం తెలుసా? ఆమె కీపర్ ఐ నో నాట్ అంటాడు. నాకు తెలియదా తమ్ముడు ఎక్కడున్నాడో? తను తప్పు చేశాడు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాడు? తప్పించుకునేదానికి చేస్తా ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, అరే నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము భూమి మీద ఒలికించావు కాబట్టి ఆ భూమి ఆ రక్తాన్ని తీసుకొని, రక్తం అంటే దేనికి గుర్తుమా? ప్రాణం కదా, అవునా కదా? ఆ రక్తంలో ఏముంటది? ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము ఏం చేస్తుందంట? దేవుని మొరపెడతా ఉందంట. మనిషి చచ్చిపోయాడు, అయితే ఆ రక్తం ఏం చేస్తుంది పిల్లలు? దేవుని మొరపెడతాం. అందరు చెప్పాలి, ఏం చేస్తుంది? దేవుని ఆ రక్తము మొరపెడుతుంది. ఏమని మొరపెట్టింది? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని అడుగుతున్నాడు. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడు నీ తమ్ముడైనటువంటి ఆ యొక్క ఏబేలు యొక్క రక్తము నాకు మొరపెడతా ఉన్నది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు అంటే శాపం ఇచ్చేశాడు దేవుడు. ఆ శాపం ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతగా భూమిని సేతో కలిచినా కూడా ద గ్రౌండ్ విల్ నాట్ గివ్ ద ఫ్రూట్ ఫర్ యూ. అంటే